దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క నిరీక్షణ ఉంటుంది. అదిగో ఆ యవ్వన బిడ్డలకేమో చదువుకొని ఉన్నాం, మాకు మంచి ఉద్యోగం కావాలి, యవ్వన వయసులోకి వచ్చి ఉన్నాం, సరైనటువంటి సంబంధం సమకూర్చబడి వివాహం జరగాలి అని యవ్వన బిడ్డలకు ఉంటుంది. తల్లిదండ్రులకు ఏముంటుంది? మా పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలి, అప్పులు ఇబ్బందులు మాకు ఉండకూడదు అని పెద్దవాళ్ళకు ఉంటుంది. ఇక పెళ్ళైన వాళ్ళకి ఏమని ఉంటుంది? మాకు బిడ్డలు కలిగితే చాలు అని ఉంటుంది. అప్పులున్న వాళ్ళకి ఏముంటుంది? మా అప్పులు తీరాలి అని ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చేస్తారు? ఎవరి దగ్గరికి వెళ్ళినా అప్పు తీర్చడానికి, మళ్ళా అప్పు చేయడానికి వెళ్ళామనుకోండి, ఇక్కడ ఒక అప్పు ఉంది, ఈ అప్పు తీర్చడానికి మన దగ్గర సొమ్ము లేదు, మళ్ళా ఎవరినన్నా అడగాలి, దాన్ని ఏమంటారు? మళ్ళా అప్పే అడుగుతాం. అడిగితే మొదట మనం అప్పు తెచ్చింది ₹3 ఇంట్రెస్ట్ అయితే, ఆ ₹3 ఇంట్రెస్ట్తో కూడినటువంటి అప్పు తీర్చడానికి ₹5 వడ్డీకి తేవాల్సి వచ్చింది. అంటే నీవు సహాయము అందినట్లు నీకు అనిపిస్తుంది, కానీ నీవు ఇంకా ఊబిలోకి దిగిపోతున్నావు. అలాగే యవ్వన వయసులో ఉండి ఉద్యోగం కొరకు, వివాహం కొరకు చూస్తున్న వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ మనసు అలసిపోతూ ఉంటుంది. అప్పుడే అప్పుల్లో ఉన్న జబ్బులు వచ్చి హాస్పిటల్లో చుట్టూ తిరిగి ఎన్ని మందులు వాడినా తగ్గనప్పుడు అప్పుడే యేసు ప్రభు దగ్గరికి వస్తాం. బిడ్డలు లేని వాళ్ళైనా, ఉద్యోగం రాని వాళ్ళైనా, వివాహం కాని వాళ్ళైనా, ఆర్థిక సమస్యల్లో ఉన్నవాళ్ళైనా, కుటుంబాలలో కష్టాలలో ఉన్నవాళ్ళైనా ఎప్పుడు వస్తారు దేవుని దగ్గరికి? ఈ కష్టాలలో ఉన్నప్పుడే వస్తారు. ఎందుకు వస్తారు? దేవుడు మమ్ములను దీవిస్తాడు అని వస్తారు, అంతేనా? దానిని ఏమంటారనంటే విశ్వాసము అంటారు. ఆమెన్ చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. కర్నూలులో మే నెల 15వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రైల్వే స్టేషన్ దగ్గర, RS రోడ్, కర్నూలు. మిర్యాలగూడలో మే నెల 15వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. మాచర్లలో మే నెల 17వ తేదీ శనివారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల. గుంటూరులో మే నెల 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మే నెల 19వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మే నెల 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. ఆదోనిలో మే నెల 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. డోన్లో మే నెల 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ దగ్గర, డోన్. కాకినాడలో మే నెల 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. నల్గొండలో మే నెల 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం SBR ఫంక్షన్ హాల్, బస్టాండ్ దగ్గర, బోయవాడ, నల్గొండ, తెలంగాణ. పెద్ద డోర్నాలలో మే నెల 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. పాలకొల్లులో మే నెల 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. ఏలూరులో మే నెల 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మే నెల 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాన్పేట, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో మే నెల 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో మే నెల 27వ తేదీ మంగళవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో మే నెల 27వ తేదీ మంగళవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. నా పేరు దానమయ్య, మాది గూడూరు గ్రామం. అయితే 2 సంవత్సరాల కిందట నా కుమార్తెకు వివాహం జరిగింది. ఆమెతో పాటు మా ఇంటి పక్కన ఉన్న అమ్మాయిలు కూడా ఒకటేసారి 4 జరిగింది హైదరాబాద్లో. అందరికి పిల్లలైనారు. మరి నా కూతురికి పిల్లలు కాలేదు. అయితే మేము ఏం చేసేవారం అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమన్నాడంటే చాలా కష్టమే అండి పిల్లలు కావడము, ఈ మందు తాగే వాళ్ళకి పిల్లలు కావడం కష్టమే, కానీ మీరు చికిత్స చేయాలి అని చెప్పినారు. అయితే అక్కడ ఒక 4 నెలలు 5 నెలలు హైదరాబాద్లో చికిత్స చేసినప్పటికీ కూడా ఆ పాపకి ఏమీ కాలేదు. అయితే నేను పొలాలకి మందు తీసుకురావడం కానీ కర్రలకు వచ్చాను. కర్రలకు వస్తే ఆ మందులు ఇచ్చేటువంటి శాంతరాజు అనేటువంటి వ్యక్తి తంగడంచు అయినా పెద్ద అయినా ఇక్కడ మరి ప్రార్థన జరుగుతుంది, దాదాపు ఒక 3000 మంది ఇక్కడ వస్తున్నారు, నువ్వు కూడా ఇక్కడ రా అంటే నేను వచ్చినాను. వచ్చి ఆ రోజు మరి క్రీస్తు రాయబారి సార్కి నా బాధ అంతా చెప్పుకున్నాను. అంజూరు పండ్లు తీసుకుపోయి నా అల్లునికి నా బిడ్డకి ఇచ్చినాను. 2వ నెలకే నా కుమార్తె గర్భం ధరించింది. దేవుడు అయ్యగారిని వాళ్ళ బృందాన్ని దీవించును గాక. ఆమేన్. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న శక్తిగల ప్రార్థన కూడిక, దేవునితో ముఖాముఖి ప్రార్థన, దేవునితో ముఖాముఖి ప్రార్థన. మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో దేవుని ప్రజల క్షేమము కొరకు ఈ ప్రార్థన ఇప్పుడు నెల్లూరు, కర్నూలు పట్టణములలో జరుగునయ్యున్నది. పూర్వపు దినములలో మహాభక్తులైన మొర్దెకై, దావీదు, దానియేలుల వంటి వారు దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకుని ఉపవాసముండి గోనెపట్ట కట్టుకుని బూడిదను పోసుకొని చేసినటువంటి బలమైన ప్రార్థనను పోలి ఈ అంత్య దినములలో దేవునిచే ఎన్నుకొనబడి దేవుని ప్రజల క్షేమము కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత 20 సంవత్సరాలుగా అనేక నెలలు ఉపవాసములో గడిపి గోనెపట్ట కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారెందరో తమ సమస్యల నుండి విడిపించబడగా రోగులైన వారు స్వస్థత పొందుకున్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను మీ సమీపములో జరుగుచున్న ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో ఒక్కమారు పాల్గొనండి. దేవునితో ముఖాముఖి ప్రార్థన జరుగు స్థలముల వివరములు: కర్నూలులో మే నెల 15వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, RS రోడ్, రైల్వే స్టేషన్ దగ్గర, కర్నూలు. రండి, దోషము తొలగి దీవెన కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి. దైవాశీర్వాదములను పొందండి.